మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మణికొండ, హైదరాబాద్. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను 8 రోజుల పాటు ఏసీబీ విచారించింది. విచారణలో కీలక విషయాలు రాబట్టింది. శివ బాలకృష్ణ ఆస్తులు దాదాపుగా 250 కోట్లకు పైగానే గుర్తించింది. 214 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా ఒక్క జనగామలోనే 102 ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు ఏసీబీ గుర్తించింది. శివ బాలకృష్ణ మరో 3 బినామీలను ఏసీబీ గుర్తించింది. ఆస్తులను ఈడీకి అటాచ్ చేస్తామని చెబుతోంది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను 8 రోజుల పాటు ఏసీబీ విచారించింది. విచారణలో కీలక విషయాలు రాబట్టింది. శివ బాలకృష్ణ ఆస్తులు దాదాపుగా 250 కోట్లకు పైగానే గుర్తించింది. 214 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా ఒక్క జనగామలోనే 102 ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు ఏసీబీ గుర్తించింది. శివ బాలకృష్ణ మరో 3 బినామీలను కూడా ఏసీబీ గుర్తించింది. ఆస్తులను ఈడీకి అటాచ్ చేస్తామని చెబుతోంది. ఇక శివ బాలకృష్ణ కేసుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సురేష్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? శివ బాలకృష్ణకు సంబంధించి 8 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని చాలా సమాచారాన్ని ఏసీబీ అధికారులు రాబట్టడం జరిగింది. ఆయనకు సంబంధించిన ఆస్తుల విలువ దాదాపు 250 కోట్ల పైనే ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటి వరకు పట్టుబడ్డ ఆస్తులకు సంబంధించిన ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఇంకా బినామీలు పెరిగే అవకాశం ఉంది. సంబంధించిన బినామీలు ఎవరెవరు ఉన్నారనే దానిపైన కూడా విచారణ జరుపుతున్నారు. అయితే నిన్న 8 రోజులు కస్టడీ ముగియడంతో ఆయనని కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత చెంచల్గూడ జైలుకి కూడా తరలించడం జరిగింది. ఆయన సోదరుడు నవీన్ని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు కాబట్టి ఆయనని కస్టడీకి తీసుకొని మరింత సమాచారం విచారించే అవకాశం ఉన్నట్టు ఏసీబీ అధికారులు చెప్తున్నారు. అయితే ఏసీబీ అధికారులు చాలా ఫైల్స్ని గుర్తించడం జరిగింది. ఏదైతే వటినాగిపల్లిలో చాలా 100 ఎకరాలకు సంబంధించి ల్యాండ్ కన్వర్షన్కు ఫైళ్లను క్లియర్ చేసినట్టు ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. దానిపైన కూడా 100 కోట్ల రూపాయలు చేతులు మారినట్టు ఏసీబీకి సమాచారం అందింది. ఏసీబీ సోదాల్లో చాలా కీలకమైన డాక్యుమెంట్స్ ఇటు రేరా ఆఫీస్లో అటు హెచ్ఎండిఏ ఆఫీస్లో కూడా దొరికాయి. ఆ ఫైల్స్ పైన కూడా విచారణ జరిపిస్తున్నారు. ఎందుకు ఇన్ని ఫైల్స్ని ఒకేసారి క్లియర్ చేశారు, వివాదాస్పదంగా ఉన్న ఏదైతే వెంచర్స్కి సంబంధించి ల్యాండ్స్ ఉన్నాయో వాటిపైన కూడా ఫైల్స్ అన్నీ కూడా క్లియర్ చేశారు హడావుడిగా గుర్తించడం జరిగింది. ఇక బాలకృష్ణకు సంబంధించిన బినామీలు ఆయనతో కలిసి పనిచేసిన అధికారులు కూడా టెన్షన్ మొదలైందని చెప్పొచ్చు. ఎందుకంటే పెద్ద మొత్తంలో 250 కోట్లు ఏసీబీ చెప్తుంది, కానీ అంతకు మించిన ఆస్తులే ఇంకా బాలకృష్ణ కూడబెట్టాడనే అనుమానాలు అవుతున్నాయి. ఎందుకు అంటే దానికి సంబంధించి నిన్న 4 బాధితులు కూడా బాలకృష్ణపై ఏసీబీ డీజీకి ఫిర్యాదు చేయడం జరిగింది. అక్రమంగా కోర్టులో కేసులు ఉన్నప్పటికీ కూడా మేము కంప్లైంట్ ఇచ్చాము, హెచ్ఎండిఏకి కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఆయన అనుమతులు మంజూరు చేశారు, అక్కడ వెంచర్లు చేసి ప్లాట్లు అమ్మేస్తున్నారని చెప్పేసి కూడా ఏసీబీ డీజీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈరోజు హెచ్ఎండిఏ కార్యాలయానికి కూడా చేరుకొని ఫిర్యాదు చేస్తామని చెప్పేసి ఆ బాధితులు చెప్తున్నారు. ఇంకా చాలామంది బాధితులు బయటకు వస్తున్నారు బాలకృష్ణకు సంబంధించి. ఈయన ఆస్తులకు సంబంధించి ఎందుకంటే 250 కోట్ల విలువైన ఆస్తులు పట్టుబడ్డాయి కాబట్టి ఇటు ఈడీ కూడా ఫోకస్ పెట్టింది. ఈడీకి ఏసీబీ అధికారులే సమాచారం ఇస్తాము, దానికి సంబంధించి ఈయన ఆస్తులు పట్టుబడ్డ ఆస్తులన్నిటిని కూడా అటాచ్ చేపిస్తామని చెప్పేసి డైరెక్టర్ చెప్పడం జరిగింది. ఇక ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా ఫోకస్ పెట్టారు. ఈయన ఆదాయానికి మించి ఈయన సర్వీస్కి స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజెంట్ రేరా సెక్రటరీగా కొనసాగుతున్నాడు. ఆయన జీతం ఎంత వచ్చింది, అసలు ఆయన ఆదాయం ఎంత ఉంది, అన్నిటిపైన కూడా విచారణ జరపబోతున్నారు. ఇక ఈడీ కూడా లేఖ రాసి ఈయన ఆస్తులపై దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. దానికి సంబంధించి ఏసీబీ అధికారులు పూర్తిగా ఇప్పటికే చాలా 100 డాక్యుమెంట్లు, కిలోల కొద్ది బంగారము, అదేవిధంగా నగదు కూడా ₹1 కోటి
క్యాష్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆయన ఇంట్లో. వీటన్నిటిపైన కూడా ఈడీ కూడా ఫోకస్ పెట్టి విచారణ జరపబోతుంది. ఈయన వెనకాల ఉన్న పెద్దల హస్తం ఎవరున్నారు, ఈయన ఎవరి అండదండలతో ఇన్ని కోట్ల రూపాయలు ఒక అధికారిగా ఉండి ఎలా సంపాదించాడు అనే పూర్తి దర్యాప్తు కూడా ఇటు ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ కూడా చేయబోతుంది. దీనికి పైన పూర్తి హెచ్ఎండిఏలో ఉన్న పలు అధికారులు కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో బాలకృష్ణ అక్రమాల్లో అని చెప్పేసి ఏసీబీ అధికారులు గుర్తించారు. కాబట్టి దీనిపైన మొత్తం ఇంకా విచారణ కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించిన మరో 3 బినామీలను కూడా గుర్తించారు. వారి పైన లావాదేవీలు ఎప్పుడు జరిగాయి, వారిపైన ఉన్న ఆస్తుల వివరాలన్నిటిని కూడా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. మరిన్ని అరెస్టులు కూడా ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ.